రచ్చ. సర్కారు కూల్చివేత వ్యాఖ్యలతో రాజకీయ అలజడి. ఆయన మాటలు యాదృచ్ఛికమా, ప్రేరేపితమా? ఎవరి సూచనతో మాట్లాడాల్సి వచ్చిందనే చర్చలు. పార్టీ సిల్వర్ జూబ్లీ టైంలో చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్కు లాభమా, నష్టమా? గుసగుసలు. పార్టీలో ఆయన పైన అపవాదుకు కౌంటర్ వ్యూహమా? 6 నెలల్లో పడిపోతుందంటూ గతంలో కమెంట్స్. వాళ్ళే కూల్చుకుంటారు, కాంగ్రెస్ సర్కారును పడగొట్టాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడింది ప్రజల్లో ఉన్న వ్యతిరేకత గురించే. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివరణ. ఇది ఏం లేదండి, కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చొని చేసే చర్చలు మొత్తం ఈ ప్రభుత్వాన్ని ఏ రకంగా డిమోరలైజ్ చేయాలి, ఏ రకంగా పడగొట్టాలి. ఇంతకు మించి ఆయన ఇంకొక చర్చ అనేది ఉండదు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే రాజకీయం గురించే మాట్లాడేటోడు, పరిపాలన పక్కన పెట్టి. రాజకీయం రాజకీయం రాజకీయం. ఉత్తగానే ఫామ్ హౌస్లో కూర్చొని కావలసినంత సమయం ఉన్న కేసీఆర్కి ఇంకా దేని మీద చర్చ ఉంటుంది? ఇక్కడ ఆయన కేసీఆర్ ఆలోచనలో, బీఆర్ఎస్ ఆలోచనలో ఒకటే చర్చ, రేవంత్ రెడ్డిని బలపడకుండా చేయాలి. వాళ్ళ ఫస్ట్ ఎజెండా మీరు చూడండి. ఈ సోషల్ మీడియాకి కానీ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళకు కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్దేశించిన వ్యాఖ్యలు ఏంటి అంటే, అటాక్ ఆన్ రేవంత్ రెడ్డి. ఫస్ట్ థింగ్. మిగతా నాయకులను వదిలేయండి, ఫస్ట్ రేవంత్ రెడ్డిని అటాక్ చేయండి. వాళ్ళ ఫస్ట్ టార్గెట్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే రేవంత్ రెడ్డికి వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి, సరే ఇప్పుడు కొన్ని విషయాల్లో లాలూచీలు వ్యవహారాలు ఒక వైపున ఉంటూనే అల్టిమేట్గా ఏ రోజైనా మనకి ఏకు మేక అవుతాడు, ఇబ్బంది అవుతుంది. అసలు ముఖ్యమంత్రి కాడనుకున్నాము, కాకుండా ప్రయత్నాలు చేసినాం, అయినా అయ్యిండు, ఎప్పటికైనా మనకి ఇబ్బందే అనే ఆలోచనతో టార్గెట్ ఫస్ట్ రేవంత్ రెడ్డి. దాని తర్వాత బీజేపీ బలపడకుండా బీఆర్ఎస్కి వీళ్ళు వీక్ అవుతున్న కొద్దీ బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ జరగాలి. ఈ రకమైన వ్యూహంలో కేసీఆర్ చర్చలు జరుపుతూ ఉన్నాడు. కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడింది యాదృచ్ఛికంగానో ఇంకోటో కాదు, 200% ఆయన ఏమనుకున్నాడంటే, ఆయన చెప్పాలనుకున్నది ఏంటి, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఈ స్థాయిలో వ్యతిరేకత పెరిగింది, కూలగొట్టాలన్న ఆలోచన కూడా చేస్తున్నారు అన్న ఒక ఆలోచనతో నేను మాట్లాడాలనుకున్నాడు. కానీ అక్కడ జరిగిన వాళ్ళు చేస్తున్నటువంటి వాస్తవాన్ని తన నోటి వెంట చెప్పేసిండు. ఏమని చెప్పిండు? రియల్ ఎస్టేట్ వాళ్ళు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేయండి, మేము పైసలు ఇస్తామన్నారట. ఇప్పుడు ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే, ఎమ్మెల్యేలని లాగాలంటే ఎన్ని 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి. బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు అన్నారు. ఏ బిల్డర్లు, ఏ పారిశ్రామికవేత్తలు? చిన్న బిల్డర్లు, పారిశ్రామికవేత్తలకు అసలు ఈ 1000 కోట్లు అనేది అసలు సాధ్యమే కాదు. అండ్ దట్టు ఈ బీఆర్ఎస్ వాళ్ళతో చిన్న బిల్డర్లు, పారిశ్రామికవేత్తలను వీళ్ళేడ దగ్గరికి తీస్తారు, అసలు వాళ్ళు చర్చే లేదు. అంటే ఎవరు? పెద్ద పారిశ్రామికవేత్తలు, పెద్ద బిల్డర్లు, పెద్ద రియల్ ఎస్టేట్ మాఫియాకి సంబంధించిన వీళ్ళంతా ఎవరు? కేటీఆర్ బినామీలు, ఈ మాఫియా. అంటే వీళ్ళు చాలా క్లియర్, ఇక్కడే మనకు అర్థమవుతున్నది, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కొంతమంది కలిసి ఈ విషయం మాట్లాడుకుంటున్నారు అని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పిండు. ఈ బీఆర్ఎస్ బ్యాచ్కి, కేటీఆర్ మాఫియాకి దగ్గరగా ఉండే వాళ్ళు ఎంతెవరు? మనం ప్రతిరోజు ఎవరి మీద అయితే రియల్ ఎస్టేట్ మాఫియా మీద కొట్లాడుతున్నామో వాళ్ళు. అంటే ఇది ఫామ్ హౌస్లో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టాలి, పైసలు ఎట్లా మొబిలైజ్ చేయాలి అన్న చర్చ చాలా బలంగా జరుగుతున్నట్టు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా అర్థమవుతున్నది. వెరీ క్లియర్. దాన్ని ఆయన చెప్పాలనుకోలే విషయాన్ని. కాకపోతే ఏంటంటే ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉంది అని చెప్పే క్రమంలో ఆ విషయాన్ని బయటపెట్టిండు, ఆ విషయాన్ని బయటపెట్టేసిండు. ఇప్పుడు అది రచ్చకు దారితీసింది. ఇప్పుడేమంటున్నారు? మేము అట్లా అనలే, ఇట్లా అనలే. ఇప్పుడు ఇది లాభమా నష్టం అంటే బీఆర్ఎస్కి నష్టమే. ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చిరు, ఉంటుంది, 16 నెలలో 15 నెలలో అవుతుంది. చేస్తే ఉంటారు, చేయకపోతే దిగిపోతారు. కేసీఆర్ పట్టిన గతి వీళ్ళకి పడుతుంది, సింపుల్. కానీ ప్రజల తీర్పును అవమానించి ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన ఏంది? సరే, ఒకవేళ మరింత అరాచకానికి తెరలేపుతున్నారు, అసలు ఇది ప్రజలకి ఒక్క క్షణం వీళ్ళు ఉన్నా కూడా నష్టం అని అనుకున్నప్పుడు ఆ రకమైన ఆలోచన చేసినా ఒక లెక్క ఉంటుంది, ప్రజలు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. 16 నెలల్లో 15 నెలల్లో కేసీఆర్ అంత దుర్మార్గమైన, అంత భయంకరమైన, బీభత్సమైన అరాచకం ఏం జరిగింది? కోర్స్ 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చిన 400 హామీలు, ఇంకోటి అమలు జరగకపోయి ఉండొచ్చు. ఇది 100% గవర్నమెంట్ని పడగొట్టాలన్న కుట్రనే ఇది. దాంట్లో రెండో ఆప్షన్కి తావలేదు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చింది? ఇంకొకటి, ఇక్కడ ఈ చర్చ ఎందుకు వచ్చింది? ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటేనే వీళ్ళు ఆ ప్లాన్ చేస్తారు కదా. రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలా.
ప్రజల్లో ఎంతో కొంత వ్యతిరేకత ఉంది వచ్చింది అన్న భావనతోనే వాళ్ళు ఆ రకమైన ప్రయత్నాలు స్టార్ట్ చేసి ఉంటారు కదా. ప్రజల్లో వ్యతిరేకత రాకుంటే ప్రజలే కాపాడుకుంటారు. ఈ వ్యతిరేకత ఇంకా పెరిగితే రేపు పొద్దున ఆయన కూలగొట్టినా కూడా నీ వైపు ఎవడు రాడు. ఇది రేవంత్ రెడ్డి గుర్తించాలి, కాంగ్రెస్ గుర్తించాలి. గుర్తించాం మేము ఇట్లనే ఉంటాం, మింగటాడు నాకు వచ్చేది నాకు వస్తుంది అని కూడా మీ బొంద మీరు తీసుకున్నట్టే. జరుగుతలేదా? మంత్రులు అవినీతి చేస్తలేరా? పొంగులేడి భూములు కబ్జా పెడతలేడా? కొల్లగొడతలేడా? మిగతా మంత్రులు ఎవరి దుకాణం వాళ్ళు ఓపెన్ చేయలేదా? 10%, 12%, 8%, 6% వాళ్ళ స్థాయికి తగ్గట్టు వసూలు చేస్తలేరా? చేస్తున్నారు, జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ చర్చ రావడానికి వాళ్ళ ఆలోచన చేయడానికి కారణం కూడా ఈ గవర్నమెంటే అంటున్నాను నేను. ఎందుకు? మీరు చేస్తున్న తప్పుల వల్ల, మీరు తీసుకుంటున్న అనాలోచితమైన నిర్ణయాల వల్ల.